లో వెలుగు నింపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖలో నిర్వహించిన సారీ వాక్లో ఆమె పాల్గొన్నారు. భారతదేశం అంటే గుర్తెచ్చేది చీరకట్టు సంప్రదాయమని అన్నారు. చీరలో అమ్మతనం, కమ్మదనం ఉంటుందని మంత్రి తెలిపారు. భావితరాలు ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరారు. మూతి తుడుచుకునే మన అన్నప్రసన్న కూడా జరిగింది. అదే చీర కొంగుతోనే మనందరికీ తెలుసు. చీర అనేసరికి ఫస్ట్ గుర్తొచ్చేది మనందరికీ కూడా గద్వాలో కంచో కాదు, ఫస్ట్ గుర్తొచ్చేది చీర చూడగానే మన అమ్మ. ఎందుకంటే ఆ చీర కొంగుతోనే మన పెంపకం అన్నది, మన బాల్యం అన్నది ముందుకు నడిచింది. ఆ చీర కొంగును పట్టుకునే మన బాల్యం ముందుకు నడిచింది. ఆ చీర కొంగు మూతి తుడుచుకునే మన అన్నప్రసన్న కూడా జరిగింది. అదే చీర కొంగుతోనే ఉయ్యాల కూడా మనకు అమ్మ చేసింది. అటువంటి ఆ చీర కమ్మదానాన్ని, అమ్మతనాన్ని మనం ధరించడమే కాకుండా మన భావితరాలకి ముందుకు తీసుకెళ్లాలనుకోవడం నిజంగా ఒక మంచి సంప్రదాయం, ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఈ రోజుల్లో జీన్స్ అని వెస్ట్రన్ వేర్ వేసుకోవద్దని చెప్పట్లే. వెస్ట్రన్ వేర్ అని అదని ఇదని ఎలుగుతున్న పరిస్థితుల్లో కూడా మీ అమ్మాయికి ఒకసారి ఎన్ని జీన్స్ వేసినా ఎన్ని చేసినా ఒక్కసారి చీరిచ్చి చూడండి. కట్టుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళందరూ జీన్స్ చూడగానే బాగుంది అంటారు. అదే కనుక చీర కట్టుకుని మీ అమ్మాయి ముందుకు వస్తే మహాలక్ష్మిలా ఉంది అని చెప్పి మనమే అందరం కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది చీరలో ఉన్న గొప్పతనం. ఈరోజు మన దగ్గర చూస్తే చేనేత రంగాల వాళ్ళకి ఈరోజు మనం కట్టుకున్న ఈ చీర వాళ్ళు నేసేటప్పుడు వాళ్ళ తాలూకా ఆకలి, వాళ్ళ తాలూకా జీవన విధానం, వాళ్ళ తాలూకా ప్రేమ, వాళ్ళ తాలూకా ఆప్యాయత అంతా కలుపుకొని ఆ చీరలో నేచి ప్యాకెట్లో పెట్టి మన దగ్గరికి వస్తే అది కూడా మనం అంతే ఆప్యాయంగా మన ఒంటి మీద ధరించిన తర్వాత నిజంగా వాళ్ళకి ఇచ్చిన ఒక సరైన బహుమతి ఆ చేనేత కార్మికులకి. ఈరోజు పరిస్థితి ఏంటంటే సుమారుగా 8% దగ్గర 5 లక్షల నుంచి 8 లక్షల వరకు ఉన్న చేనేత కార్మికులు ఈ రోజుకి కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. మనం ఒకానొక సందర్భంలో తెలుసుకోవాలనుకుంటే ఇదే చేనేత కార్మికులు ఇంతకు ముందు మనకి భారతదేశానికి విదేశీ మారక ద్రవ్యం తీసుకురావడంలో మెయిన్ కీలక పాత్ర వహించారని చెప్పడానికి మనం గర్వంగా భావించాలి. ఎందుకంటే అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు చేనేత కార్మికులను కాపాడుకోవాలి, చేనేత కార్మికులకి మనం అందరం కూడా అండగా నిలబడాలి అన్న పొజిషన్కి వచ్చిందంటే ఒక రకంగా మనం బాధపడాల్సిన విషయం. పరేం లేదు, మేమందరం ఉన్నామని చెప్పి మీలాంటి మహిళలందరూ కూడా ముందుకొచ్చి నిలబడటం కూడా ఒక మంచి పరిణామం. ఒకటే విషయం అండి, చేనేత కార్మికుల సంగతి నేను చూస్తూ ఉంటాను. నా కాన్స్టిట్యున్సీలో కూడా చాలామంది చేనేత కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఎటువంటి బాధలు పడతారంటే ఒక చీర నేయటానికి దగ్గర 20 రోజులు పడుతుంది. 20 రోజులు కూడా వాళ్ళు ఒక చిన్న అండర్ గ్రౌండ్ దగ్గర ఒక మగ్గం వేసుకొని ఆ మగ్గంతో చేతికి కాలుకి కూడా 24 గంటలు వాళ్ళు మూమెంట్ ఇస్తేనే కానీ, మనం ఒక గంట నడిస్తేనే మనం ఇబ్బంది పడతాం. ఆ మూమెంట్ ఇస్తేనే కానీ ఒక చీర నేయటం అవ్వదు. వరదలు వచ్చినా, వర్షం వచ్చి చిన్న వర్షం వచ్చినా, వరదలు వచ్చినా ఫస్ట్ మునిగిపోయేది చేనేత కార్మికుల మగ్గాలకు సంబంధించిన ఆ ఎక్విప్మెంటే. అటువంటి పరిస్థితుల నుంచి కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు తట్టుకొని నిలబడి ఈరోజు మనందరికీ కూడా ఒక సాంప్రదాయాన్ని గౌరవించడమే కాకుండా ఇది భారతదేశ సాంప్రదాయం అని ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. మనందరికీ తెలుసు, చీర అనేసరికి ఫస్ట్ గుర్తొచ్చేది మనందరికీ కూడా గద్వాలో కంచో కాదు, ఫస్ట్ గుర్తొచ్చేది చీర చూడగానే మన అమ్మ. ఎందుకంటే ఆ చీర కొంగుతోనే మన పెంపకం అన్నది, మన బాల్యం అన్నది ముందుకు నడిచింది. ఆ చీర కొంగును పట్టుకునే మన బాల్యం ముందుకు నడిచింది. ఆ చీర కొంగు మూతి తుడుచుకునే మన అన్నప్రసన్న కూడా జరిగింది. అదే చీర కొంగుతోనే ఉయ్యాల కూడా మనకు అమ్మ చేసింది. అటువంటి ఆ చీర కమ్మదానాన్ని, అమ్మతనాన్ని మనం ధరించడమే తమ